అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము
దానికి ఈరోజు ఉదయం కూడా మనందరం కూడా చూడవలసిన కార్యక్రమం అంటే మంగళ స్నానాన్ని పరమాత్మ సమర్పణ చేశాం. తర్వాత సాయంకాలం కూడా స్వామివారు చక్కగా అశ్వవాహనాలు నిర్వహించి బాణాలు ధరించి స్వామి తిరువిధిలోకి రావడం జరిగింది. ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమంలో మనందరం కూడా ఉన్నాం. స్వామి యొక్క వైభవం అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలని ఈ ఎదుర్కోలు మహోత్సవం ఉద్దేశం. కనుక మనందరం కూడా కొంత పరిశీలన ద్వారా స్వామి అమ్మ యొక్క వైభవాన్ని మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వాత్సల్యం చేత స్వామి అక్కడ ఎక్కడి నుంచో దిగి ఈ లోకం దాకా రావడం జరిగింది. అంటే పరమాత్మ యొక్క కృప ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది. భక్తులు ఎవరైతే తనని ఆశ్రయించి తన యొక్క పాదములనే నమ్ముకొని ఎప్పుడు విడవకుండా ఉండి స్వామిని ప్రార్థన చేస్తుంటారో అట్లాంటి వారందరినీ కూడా స్వామి రక్షించే బాధ్యతలు తీసుకుంటాడు. ఎక్కడుంటాడు అంటే మనకి మహానారాయణ చెప్తాడు. అంధస్య పాదే భువనస్య మధ్యే నాకస్య పుష్పే మహతో మహీయాన. ఎక్కడో ఉంటుందట. ఒక సముద్రానికి ఆవలి ఏమైనా ఉంటుందని చెప్తున్నారు. ఏ సముద్రం అది అంటే పాల సముద్రానికి కూడా ఎంత అవతారం ఉంటుంది. ఆ మహత్తుకే చక్కటి మహిమాన్వితమైనటువంటి రూపంగా ఆ స్థానం దానికి పర్వతము అని పేరు. అక్కడి నుంచి స్వామి ఇక్కడ దాకా మనం నివాసం ఉంటున్నటువంటి మన ఇళ్ళ మధ్య దాకా భగవానుడు వేచేశాడు. దానికి కారణం ఏంటంటే భగవానుడికి పరమాత్మకి మన పై ఉన్నటువంటి ప్రేమ చేత వాత్సల్యం చేత స్వామి నివాసంలో వేచేశాడు. కనుకనే మనందరం కూడా స్వామి కృపా కటాక్ష వీక్షణతోటి మనందరం చక్కగా మన యొక్క జీవనాన్ని మనం కొనసాగించగలుగుతున్నాం. కనుక అట్లాంటి స్వామి ఈ లోకంలోకి వేచేసి మన మధ్యన నివాసం ఏర్పరచుకొని 36 సంవత్సరాల కాలం పూర్తయింది. చక్కగా ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనందరం కూడా చేస్తున్నాం. ఎక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి హాయిగా ఉండగలుగుతున్నారు కదా. కలియుగాంతం వరకు వడ్డీస్తున్నారు కదా. అది ఆ కలియుగాంతం వరకు కోటికట్టడం అనేది వేరే ప్రాసెస్ లో జరిగినటువంటిది. అవన్నీ అడగకూడదు. కొన్ని సెంటెన్స్ ఉంటాయి ఎన్నున్నాయి కదా, మాకు తెలియదు కదా. సైడ్ బిజినెస్ ఎన్నున్నాయి మాకు తెలియదు కదా. ఉంటాయి కదా. స్వామి ధరించినటువంటి అవతార స్వరూపాలలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ సందర్భానికి తగినట్టుగా ప్రవర్తించవలసినటువంటి అవసరం మాకు ఏర్పడుతుంది. కాబట్టి మేము ఆ రకంగానే ఆ సందర్భంలో ఆ అవతారంలో దానికి సంబంధించినటువంటి ఆ విలక్షణ స్వరూపాన్ని ధరించి ఆ కార్యక్రమం అంతా నిర్వహిస్తూ ఉంటాం. మీరు అడిగినటువంటిది మాకు అర్థమైంది. అయితే మేమందరం కూడా ఎక్కడో వైకుంఠంలో ఉంటే అక్కడ దాకా రావడానికి భక్తులంతా ఇబ్బంది పడుతున్నారని వైకుంఠంతో సమానమైనటువంటి ఏదైనా ఉంది దాన్ని చూస్తే మాకు కొంచెం దూరం ఇక్కడ నుంచి ఆ తిరుమల గిరిలోనే బాగా కనపడ్డాయి. అక్కడ వచ్చి ప్రస్తుతం నివాసం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ప్రస్తుతానికి ఆ సప్తగిరులు ఆ 7 కొండల పైనే మేము అక్కడ వెయిట్ చేసి ఉంటున్నాం. కాబట్టి మా దగ్గర 7 కొండల్లో అది సామాన్యమైనటువంటి కొండేం కాదు. అద్భుతమైనటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి గిరులు ఆ సప్తగిరులు అన్నమాట. కనుక మీరు ఏదైనా ఇవ్వదలుచుకున్నా లేదా సమర్పణ చేయదలుచుకున్నా చక్కగా మీరు స్వీకరించడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. హాయిగా మీరు చెప్పవచ్చు. 7 కొండలకు అంత అద్భుతమైన స్వాములు ఉన్నారంటున్నారు కదా. మరి స్వాములతో 7 కొండల మీద ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం నాగేది మేము అక్కడి నుంచి వైకుంఠంతో సమానమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అని మేము అట్లాగా చూస్తూ ఉంటే ఈ సమస్తమైనటువంటి భూమండలంలో అంటే విశ్వంలో మాకు కనపడినటువంటిది ఆ ఒక్క స్థానం. అది అద్భుతమైనటువంటి స్థానం కనుక అక్కడ నుంచి మా యొక్క నివాసాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఆ లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళాలి. తిరుచానూరులో వచ్చినప్పుడు అమ్మవారిని
మీరనుకుంటున్నారు కానీ అట్లాంటి భావన నేనేం పెట్టుకోము. దాదాపు ఏంటి ప్రతిసారి స్వామివారు అమ్మవారి కోసం వస్తున్నారు. ఇప్పుడు కూడా మా ఈ యొక్క సాయి అంటే మీవన్నటువంటి భావన మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ మీ దగ్గర లేవని మీకు తెలియదు. అనుకుంటున్నారు మీరే అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు. అయితే ఇవన్నిటికీ కూడా ఆలవానమైనటువంటి వాడు స్వామియే. ఎంచేతనంటే మనకి వేదం చెప్తున్నటువంటి మాట, పురాణాలు చెప్తున్నటువంటి మాట, ఇతిహాసాలు చెప్తున్నటువంటి మాటలు చాలా విశేషంగా విలక్షణంగా వర్ణించబడ్డాయి. కానీ ఈ సందర్భంలో అవన్నీ చర్చించుకోవడం సంభవం కాదు. కాబట్టి మీరు అనుకుంటున్నటువంటిది నిజం కనుక దాన్ని మేము అంగీకరిస్తున్నాం తప్పనిసరిగా. ఎందుకంటే ఎప్పుడూ మా యొక్క వక్షస్థలంలో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఆ శ్రీ అనేటటువంటి బిందులో మా నుంచి విడివడి ఈ లోకానికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చరిత్ర ఒక మహర్షి గారి యొక్క నిర్వాహకం ద్వారా అలా అది ఏర్పాటు చేయబడింది. అది కూడా లోక కళ్యాణ కార్యక్రమం కావాలనేది మా యొక్క అభిలాష. అంచేతనే మేము దాన్ని విడిచి ఇక్కడ దాకా వచ్చి తిరుమలగిరుల పైన చక్కగా మేము మా యొక్క నివాసాన్ని ఉంచుకొని విహారం చేస్తూ ఉన్నాము అనేది మేము తప్పనిసరిగా అంగీకరిస్తున్నాం. వచ్చినటువంటి మాట కూడా వాస్తవమే. అంచేతనే ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఎక్కడా కనబడటం లేదు. ఇక్కడెక్కడో ఈ సాయినగర్లో ఉందంటే ఇక్కడ దాకా వచ్చాం. చూడండి చక్కగా గుర్రం మీద హాయిగా మేము మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇదిగో ఈ రాత్రిపూట ఇక్కడ దాకా చేరుకోవడం జరిగింది. కనుక మీ దగ్గర ఉన్నటువంటి మీ శ్రీ ఏదైతే ఉందో పద్మావతిని పాణిగ్రహణం చేయడం కోసమే స్వామి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎలాగో వచ్చారు కదా, మీరే దిగొచ్చారు కాబట్టి మేము కూడా అంగీకరిస్తున్నాం కాబట్టి కానివ్వండి. ఏం చేస్తున్నాం? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదైనా ఒక పరికల్పన ఉంటే తప్ప భగవానుడు ఈ లోకంలోకి రావడానికి ఏదైనా ఒక దిశ అంటే ఒక వంతు కాదు. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక పని మీద వెళ్తుంటాం, ఒక కాజు మీద వెళ్తుంటాం. కనుక అట్లాంటి ఒక శంకని ఏర్పాటు చేసుకొని పరమాత్మ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే చతుర్యుగాలలో కలియుగం వచ్చే ఒక ఆయుధ ప్రమాణం తక్కువ, ఉంటున్నటువంటి జీవుల యొక్క ఆయుష్ కూడా తక్కువే. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీవనం కొనసాగిస్తున్నటువంటి దశలోనే మనం వాళ్ళని ఉద్ధరింపు చేయాలి అన్నటువంటి భావన మాలో కలిగి దానికోసమని ఒక నెపాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అవతార పరికల్పనం అనేది చేసుకొని మేము ఇక్కడ దాకా ఆ వెంకట ఈశ్వర రూపంలో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే కలియుగం ఆయు ప్రమాణం చాలా తక్కువ కనుక ఉంటున్నటువంటి జీవన గతులు కూడా మనకి అంత అనుకూలంగా ఉండవు కనుక భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందింపచేయాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. దాన్ని మనందరూ కూడా సేవిస్తున్నాం. దర్శించినటువంటి మహర్షులు అందరూ కూడా చక్కగా మన దగ్గర ఆ స్వామిని ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది 36 ఏళ్ల క్రితం. కనుక మనందరూ ధన్యులం. ఎందుకంటే ఎక్కడో తిరుమలగిరులపై ఉన్నటువంటి స్వామిని రోజు వెళ్ళి సేవించాలంటే కష్టం. కనుక స్వామిని చక్కగా మన నివాస స్థానంలో మధ్యన పెట్టుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని నిత్యం ప్రతినిత్యం కూడా పొందడానికి మనం అనేక విధములుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో చక్కగా మనందరం కూడా పాల్గొంటూ ఉంటున్నాం. ఎప్పటికప్పుడు స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ గోవింద. స్వామి యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క వైభవాన్ని మనం చక్కగా తెలుసుకోవడం జరిగింది. ఇద్దరు వేరు కాదు. స్వామి యొక్క హృదయంలో ఆవిడ ఎప్పుడు వసించి ఉండి స్వామిలో ఉన్నటువంటి గుణములన్నింటినీ కూడా మనకి సంప్రాప్తింప చేసేది అమ్మ అనేది మనందరికీ తెలుసు. కనుక ఆవిడని ఆయన యొక్క హృదయ స్థానానికి దగ్గరగా మనం జరపడం కోసమని మనం కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని రేపు ఉదయం జరుపుకోబోతున్నాం. కనుక రేపు ఉదయం కూడా జరుగుతున్నటువంటి యజ్ఞాది కార్యక్రమాలు అయిన తర్వాత సుమారుగా 10 గంటల 30 నిమిషాల నుండి మన యొక్క తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు శ్రవణ నక్షత్రం విజయదశమి రోజున మన ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుపుకోబోతున్నాం. అందరికీ ఇప్పుడే మా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గట్టిగా కరటాల
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురి పిలిచి లాలించి ముచ్చటల తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన పవ్వళింతర స్వామి పట్టుపానుపు పైన పవ్వళింతర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులలుకుచూ నిదురించు నీ మాము చిరునగవులలుకుచూ నిదురించు నీ మాము కరువు తీరా కాంచి తరియింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ